నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 13వ అధ్యాయము. విదురుని ఉపదేశానుసారము గాంధారి ధృతరాష్ట్రులు వనములకు వెళ్ళుట, అచట దేహములను త్యజించుట. 34వ శ్లోకము. సూత ఉవాచ. కృపయా స్నేహ వైక్లభ్యాత్ సూతో విరహకర్షితః ఆత్మేశ్వరమచక్షాణో న ప్రత్యాహాతి పీడితః. సూతుడు పలికెను, సంజయుడు కూడా తన స్వామి అయిన ధృతరాష్ట్రుడు కనపడకపోవుటచే ఆయన ఎడబాటునకు మిగుల చింతించి కలత చెంది దుఃఖితుడు అయ్యాను. అతడు ధర్మరాజునకు ఏమీ సమాధానమును చెప్పలేకపోయాను. 35వ శ్లోకము. విమృజ్యాశ్రూణి పాణిభ్యాం విష్టభ్యాత్మానమాత్మన అజాతశత్రుం ప్రత్యూచే ప్రభోహో పాదావనుస్మరన్. క్రమముగా చిత్తస్థైర్యమును పొంది కన్నీరు తుడుచుకొనెను. పిమ్మట అతడు తన ప్రభువైన ధృతరాష్ట్రుని పాదములను స్మరించుచు ధర్మరాజుతో ఇట్లు అనెను. 36వ శ్లోకము. సంజయ ఉవాచ. నాహం వేద వ్యవసితం పిత్రోర్వహకులనందన గాంధార్యా వా మహాబాహో ముషితోస్మి మహాత్మభిః. సంజయుడు చెప్పెను, పాండునందన, మీ తండ్రులైన విదుర ధృతరాష్ట్రుల యొక్క గాంధారీ దేవి యొక్క సంకల్పము ఏమో తెలియకున్నది. మహాబాహు, ఆ మహాత్ముల చేత నేనును వంచింపబడితిని. 37వ శ్లోకము. అథా జగామ భగవాన్ నారద సహతుంబురు ప్రత్యుత్యాభి వాద్యాః సానుజోభ్యర్చయన్నివా. సంజయుడు ఇట్లు చెప్పుచున్నంతలో దేవర్షి అయిన నారదుడు తుంబురంతో గూడి అచటకు ఎత్తించెను. ధర్మరాజు అతని సోదరులను లేచి నిలబడి వారికి నమస్కరించిరి. వారికి అతిథి మర్యాదలను వనర్చిన పిమ్మట ధర్మరాజు వినమ్రతతో ఇట్లు అనెను. ధన్యవాదములు.